మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. రీసెంట్గా జరిగిన ఇష్యూ అందరికీ మీకు తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీని, తిరుపతి రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలని ఈ ముదిరాజ్ ముసుగులో తిరుగుతున్న కొందరు, ముదిరాజ్ అని ఒక ముసుగేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే మా పార్టీని డ్యామేజ్ చేయాలని, మా పార్టీలో ఉన్న ముదిరాజుల్ని ఏ విధంగా అయినా పార్టీకి దూరం చేయాలనే ఆలోచనతో ఎవరైతే ఈ దౌలతాబాద్ మండలం నుండి వచ్చిన ఒక నాయకుడు అన్నికి వీల్లేదు. కానీ ఎందుకంటే ఆ నాయకుడు అన్నికి అసలు స్థాయే లేదు. అడ్డం తిడ్డం మాట్లాడతాడు. ప్రెస్ మీట్లో ఏ విధంగా మాట్లాడాలనే సోయే లేదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడానే లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా సార్ని మా కులానికి దూరం చేయాలనే ఆలోచనతో ఏదో మైండ్లో పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. మైపాల్, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముదిరాజుల తరపున ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వేమంటున్నావు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సన్యాసులన్నీ మా ముదిరాజు బిడ్డలు తిడుతున్నావు. నువ్వు అంటే నువ్వు ఏ కులంలో ఉంటున్నావురా అబ్బాయి? నువ్వు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముదిరాజులంతా సన్యాసులా? నీది ఏ ఊరు, ఏ మండలు, ఏ జిల్లా, నీకేం సంబంధము? అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ ముదిరాజ్ నాయకులంతా ఏం వేసుకొని కూర్చున్నారు అక్కడ? నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అంటే వీళ్ళకి నీకేం సంబంధం? మా మండలితో, మా మున్సిపల్ ఈ టౌన్తో నీకు ఏం సంబంధం ఉంది? తిరుపతి రెడ్డి సార్ని తిట్టడానికి నీకు ఏం సంబంధం ఉంది? మా కులాన్ని, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా కులాన్ని తిట్టడానికి నీకు ఏం సంబంధం ఉంది? అంటే మేమంతా సన్యాసులమా? మేము సన్యాసులం అయితే నీవేంది మరి? సన్యాసులు అని మాట్లాడితే నీ నాలుక చీరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మేము అత్యధికంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటాం. తిరుపతి రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటాం. ఇంకా 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయగలుగుతాం, చేస్తాం. మీరు ఇక్కడ వచ్చి మా మండల్లో వచ్చి నువ్వు రాజకీయం చేయాలని చూస్తున్నావు. మా మండల్లో ఉన్న ముదిరాజులకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. వేరే మండలం నుండి వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తుంటే వీళ్ళు నోరు మూసుకొని ఊకే ఉన్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో వీళ్ళంతా ఏం చేస్తారు మాకు తెలియదా? సర్పంచ్ ఎలక్షన్లో ఈ కులం అని చెప్పుకుంటున్నారు కదా వీళ్ళు. ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఏ కులానికి సపోర్ట్ చేసిన వీళ్ళు? ఏ కులానికి సపోర్ట్ చేసినని నేను అడుగుతున్నా. నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీ అనేది కులాలకు మతాలకు అతీతంగా ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ ఉంటారు. కానీ మీరు ఏదైతే మేము అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నామో, మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనే మీ ప్లానింగ్ ఉందో, మీ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇది సక్సెస్ కాదు. ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి గారు కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ అత్యధికంగా గుర్తింపించిన మా కులం ఏదైతే ఉందో అది ముదిరాజ్ కులం. మేము వాళ్ళకి అత్యధికంగా సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం మేము, అంతే. మీకు ఏం సంబంధం? మా పార్టీ మా ఇష్టం. మా పార్టీ అంతర్గత విషయం మీకు ఏం సంబంధం ఉంది? ఎటువంటి సంబంధం లేని విషయాన్ని తెచ్చి నువ్వు ఈ మండల్లో రుద్దాలని ప్రయత్నం చేస్తున్నావు. నీ ప్రయత్నం అనేది ఫలించదు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే 33,000 మెజార్టీతో సార్ గెలిచిండో, నెక్స్ట్ 60,000 మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నువ్వు సన్యాసులు అని తిట్టినావు అనుకో, నీ నాలుక కోసేస్తున్నాం. ఇంతకుముందు వచ్చి కూడా అదే విధంగా మాట్లాడినావు, మళ్ళీ మొన్న వచ్చి కూడా అదే విధంగా మాట్లాడినావు. నీవు పెద్ద పైల్వాన్ అనుకున్నావా? నీ పైల్వాన్గిరి ఈ మండల్లో పనిచేయదు. ఎందుకంటే నువ్వు పుట్టక ముందు నుండే ఈ మండల్లో అన్ని మతాలు, కులాలు అన్నీ కాల్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నాం అని అదేవిధంగా అత్యధికంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ 2 మేయర్ పదవులు ఇచ్చింది మన తెలంగాణలో. అత్యధికంగా మున్సిపల్ చైర్మన్ సీట్లు మన ముదిరాజులకు ఇచ్చింది. నువ్వు ఏదైతే మా భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని కాల్వాలని చూస్తున్నావో అది మేము సహించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.